వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. చెప్పాడంటే చేస్తాడంతే, ఇది వైసీపీ ఎన్నికల నినాదం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుకు అద్దం పట్టేలా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ ఇది ప్రయోగంలోకి వచ్చేటప్పటికి, రియాలిటీలోకి వచ్చేటప్పటికి నిజంగా ఆయన చెప్తే చేస్తాడా అన్న భావన, విమర్శలు లేకపోలేదు. కానీ పలాస ఉద్దానానికి కిడ్నీ సమస్యలకు సంబంధించి ఆయన ప్రజా ప్రస్థానంలో భాగంగా, పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీతో కావచ్చు, అధికారంలోకి వచ్చిన తాజా రోజుల్లో కావచ్చు, ఉద్దానం ప్రాజెక్టుకు సంబంధించి, ముఖ్యంగా కిడ్నీ సమస్యలకు సంబంధించి ప్రాణాంతకంగా మారిపోయిన ఈ సమస్యకు సంబంధించి ఒక దారి చూపిస్తాం అని చెప్పారు. దానికి సంబంధించి పలాసలో కిడ్నీ వ్యాధులకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్తో పాటు 200 పడకల ప్రత్యేకమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా శంకుస్థాపన చేశారు. అది ఈ రోజు కార్యరూపం దాల్చింది. నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చెప్పాడంటే చేస్తాడంటే అన్నదానికి ఇది ఒక నిదర్శనగా చెప్పుకోవచ్చు. జనానికి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉంటారు, ఖచ్చితంగా అనుకున్నది జరిగేలా చూస్తారు అన్న భావన అయితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తూ వస్తుంది. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. సుమారుగా 85 కోట్ల రూపాయలతో, 60 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం, అలాగే 25 కోట్ల రూపాయలతో తగిన ఆధునికమైన వైద్య పరికరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కిడ్నీ వ్యాధుల రోగగ్రస్తుల విషయంలో పింఛన్ను 10,000కు పెంచిన ఘనత కూడా ప్రభుత్వానికి దక్కింది. దశాబ్దాల కాలంగా ఈ సమస్యపై ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం అయితే కేవలం పరిశోధనలకే కాలక్షేపం, కాలయాపన చేసింది. అసలు సమస్యకు మూల కారణం అనేది పట్టించుకునే దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వం మాత్రం ఆసుపత్రి నిర్మాణంతో పాటు దానికి అనుగుణంగా దీనికి నీటి సమస్య ప్రధానమైన కారణం. ఈ కిడ్నీ వ్యాధుల కన్నా భావనతో 700 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అది కూడా దాదాపుగా పూర్తయిపోయింది. అది కూడా త్వరలో పనిని ప్రారంభించబోతుంది. స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం సిద్దం చేస్తుంది. ఇది నిజంగా చారిత్రాత్మకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రభుత్వం వచ్చిన కొత్త నాళ్ళలోనే హామీ ఇవ్వడం, శంకుస్థాపన చేయడం, ఆ ప్రభుత్వం సుమారుగా 5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న కాలంలో దాన్ని ప్రారంభించడం కూడా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించవచ్చు. అలాగే ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని కూడా మనం హర్షించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో అటు పలాస నుంచి ఇచ్చాపురం వరకు సుమారుగా 4 నియోజకవర్గాల పరిధిలో ఈ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. జగన్ పట్ల ఉన్న అభిమానానికి ధీటుగా ఈ ప్రభుత్వ పథకం అనేది కంప్లీట్ అయ్యి అది ప్రారంభానికి నోచుకోవడం అనేది నిజంగా వైసీపీ ప్రభుత్వానికి పెద్ద వెన్నుదన్నుగా రేపు ఎన్నికల్లో నిలిచే ఆయుధంగా కనిపించే అవకాశం కూడా స్పష్టంగా ఉంది.